హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు సేల్కి పట్టు వచ్చిన బండి వివరాలు వచ్చేసి నేను క్లారిటీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా వీడియోలోకి వచ్చేస్తే ఈ బండి కనపడుతుంది కదా, ఇది వచ్చేసి క్రీటా 2018 మోడల్ 8వ నెలలో బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది. ఈ బండికి అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. పెయింట్ టచ్అప్స్ కూడా ఎక్కడ పెద్దగా అయితే లేవు, చాలా కండిషన్లో ఉండడం జరిగింది. దీని మోడల్ 2018 మోడల్ 8వ నెల బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది డీజిల్ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్ కాదు. ప్రజెంట్ మార్కెట్లో మీకు డీజిల్ వెహికల్ చాలా మీకు అరుదుగా దొరుకుతున్నవి. డీజిల్ వెహికల్కి చాలా మార్కెట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి మీకు చాలామంది కామెంట్స్లో చెప్పారు డీజిల్ వెహికల్ ఏదైనా ఉంటే సేల్కి పట్టరు అని. కాబట్టి మీకు 5 సీటర్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. దీని ధర ఈ కస్టమరు 8,50,000 అయితే చెప్తున్నారండి. 8,50,000 అయితే ఫిక్స్డ్ ప్రైస్. మీరు వచ్చి లైవ్లో చూసుకొని బండి ట్రైల్ వేసుకొని మాట్లాడుకుంటే ఏమైనా కొద్ది మాత్రమే తగ్గుతుంది. దీని పీస్ టు పీస్ అనేది మీ బండిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఈ బండిని. కాబట్టి మీరు చివరి వరకు చూస్తే బాగుంటుంది. ఈ వీడియో అనేది నేను మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుందండి. దీనికైతే 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి. టైర్స్ కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, మీకు కనపడుతుంది కదా. దీనికి 4 ఏరో వీల్స్ అనేవి రావడం జరిగింది. 1.4 S అండి బండి. పెయింట్లు కూడా ఎక్కడ లేవు, చూసారు కదా. చాలా క్లాస్గా ఉండడం జరిగింది బండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ప్రజెంట్ క్రీటాకి మార్కెట్లో బాగుంది, క్రీటా వాల్యూ. కాబట్టి మీకు నేను ఈ బండి సేల్ పట్టు వచ్చాను. కాబట్టి మీకు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. దీని ద్వారా చెప్పాను కదా, 8,50,000 అయితే చెప్తున్నారు. మీరు వచ్చి లైవ్లో చూసి మాట్లాడుకుంటే ఏదైనా కొద్ది మాత్రం అనేది తగ్గుతుంది మీకు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మీరు తక్కువ బడ్జెట్లో 5 సీటర్ కార్లు కొనాలంటే 5-6 లక్షల అయింది. మీకు ఒక మాదిరి డీజిల్ బండి రావట్లేదు, పెట్రోల్ బండ్లు కూడా చాలా రేర్ ఉన్నాయి. కాబట్టి మీకు 8,50,000 అంటే ఇది వచ్చేసి డీజిల్ బండి. కాబట్టి మీకు ఈ ధర అనేది చాలా రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను. గ్లాసులు కూడా ఎక్కడ అనేది చేంజ్ అవ్వలేదు. గ్లాసులు మీకు అన్నిటికి హుండై అనేది సింబల్ అవి కనపడుతుంది కదా. ఇంకా టైర్స్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓనర్ని. ఈ బండి ఫ్రంట్ వ్యూ వచ్చి ఈ విధంగా ఉంటుందండి. ఫ్రంట్ వ్యూ కూడా యాక్సిడెంట్ కాదు కాబట్టి మీకు బండి అనేది క్లాస్గా ఉండడం జరిగింది. లేకపోతే మీకు బానెట్ ఓపెన్ చేసాం కండి, బానెట్ వ్యూ కూడా ఈ విధంగా ఉంటుంది. దీనికి షోరూమ్ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా కనపడుతున్నాయి కదా ఉన్నవి. అదేవిధంగా పోల్స్ చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ అండ్ నాన్ యాక్సిడెంట్ వాటికి ఈ పేస్ట్ అనేది షోరూమ్ నుంచి వచ్చిన పేస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. యాక్సిడెంట్ వాటికి మనం అక్కడ పేస్ట్ పెట్టినా కానీ ఆగదు, ఒకవేళ ఆగినా కానీ మీకు రస్ట్ అనేది రావడం జరుగుతుంది. 2 పోల్స్ అనేవి నెంబర్ 1 ఉన్నాయి. ఇంజిన్ కూడా ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఇంజిన్ కూడా కండిషన్ బాగుందండి, చూస్తున్నారు కదా. బానెట్ వ్యూ కూడా ఈ విధంగా ఉంటుంది జరిగింది. మీకు లోపల ఇంటీరియర్ కూడా మీకు పీస్ టు పీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇకపోతే ఇంటీరియర్లకు వచ్చేస్తే ఈ బండిలో మీకు ఇంటీరియర్ అనేది ఈ విధంగా వస్తుందండి. దీనికి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడైతే ఇంకొక ఎయిర్ బ్యాగ్ అయితే ఉండడం జరిగింది. కిలోమీటర్లు కూడా ఒకసారి క్లోజ్ చూపిన్న. కిలోమీటర్లు కూడా 1,08,363 కిలోమీటర్లు అయితే తిరగటం జరిగిందండి. 1,63,800 కనపడింది క్లారిటీగా డిస్ప్లే అనేది. అలాగే మీకు స్టీరింగ్లో బటన్స్ చూసుకున్నట్లయితే మల్టీమీడియా బటన్స్ ఉన్నాయి, ఇవైతే మోడ్స్ చేంజ్ చేసే బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. 6 గేర్ ట్రాన్స్మిషన్ అనేది, మాన్యువల్ గేర్, ఆటో షిఫ్ట్ కాదు. మీకు సెంట్రల్ ఏసీ కూడా ఈ బండికి ఉంటుంది. అలాగే ఇంత చిన్న మల్టీమీడియా కానీ మీకు టచ్ స్క్రీన్ అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే నా గ్లాసులో ఎక్కడ చేంజ్ అనేది లేదు. ఇంటీరియర్ సీట్స్ కానీ అవి కూడా చాలా క్లాస్గా ఉండడం జరిగింది. అలాగే అదేవిధంగా బ్యాక్ సీట్ వ్యూ కూడా, సీట్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేవండి, చాలా బాగున్నాయి, క్లాస్గా బండి. ఓన్ పర్పస్ యూజ్ చేశారు. సెంట్రల్ ఏసీ కూడా చూపించాడు కదా, ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మీకు స్పీడోమీటర్ ఇందాక క్లారిటీ కనపడలా, కాబట్టి నేను స్పీడోమీటర్ అనేది చూపిస్తున్నారు. 1,08,363 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. జెన్యూన్ రీడింగ్ అనేది. ఇంటీరియర్ అయితే చాలా క్లాస్గా ఉంది. బండి ఇంకా సర్వీసింగ్ చేయలేదు, సర్వీసింగ్ చేస్తే ఇంకా బాగుండేదండి. బండి సర్వీసింగ్ చేయలేదు, రన్నింగ్లో నేను వీడియో తీయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఓనర్కి కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ టైటిల్లో పెడతాను, ఎవరికైనా కస్టమర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.